ఇది ఈ వారం యొక్క వారం యొక్క సందేశం. यहोशू उसका 24वां अध्याय, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము उसका 15वां वचन। 15వ వచనం. संडे स्कूल के लिए बच्चे निकल जाइएगा। सारे बच्चों को भेज दीजिए। चौबीसवां अध्याय यहोशू उसका 15वां वचन। యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. पिछले सप्ताह इसको हम पढ़े थे और थोड़ा हमने ध्यान किया था। గత వారం మనం చదువుకున్నాం, తర్వాత కొంచెం ధ్యానించాము కూడా. और यदि यहोवा की सेवा करनी तुम्हें बुरी लगे तो आज चुन लो कि तुम किसकी सेवा करोगे, चाहे उन देवताओं की जिनकी सेवा तुम्हारे पुरखा महानद के उस पार करते थे, और चाहे एमोरियों के देवताओं की सेवा करो जिनके देश में तुम रहते हो, परंतु मैं तो अपने घराने समेत यहोवा ही की सेवा नित्य करूंगा। యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అత్తరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో, అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. आमीन। ఆమేన్. कहेंगे मैं और मेरा परिवार यहोवा ही की नित्य सेवा करेंगे। చెప్దమా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. हालेलुया। హల్లెలూయా. यहोशू अपने जिंदगी के आखिरी दिनों में యెహోషువ తన జీవితం యొక్క ఆఖరి దినాలలో इस स्टेटमेंट को इजरायलियों के सामने कहता है ఈ స్టేట్మెంట్ ని ఇజ్రాయెల్ యొక్క సముఖమున చెప్పుచున్నాడు कि मैं और मेरा परिवार, मेरा घराना यहोवा ही की नित्य सेवा करते रहेंगे। నేను నా ఇంటి వారును ఎల్లప్పుడూ నిత్యం కూడా యెహోవానే సేవించెదము. आप किसकी सेवा करना चाहते हैं इजरायलियों? आपके परिवार में आप किसकी सेवा करना चाहते हैं वो आप निर्णय ले लो। ఇశ్రాయేలీయులారా, మీ కుటుంబస్తులు మీరు ఎవరిని సేవించదమని అనుకుంటున్నారో అది మీ ఇష్టము, అది మీ కోరిక. हालेलुया। హల్లెలూయా. यहोशू का ये स्टेटमेंट काफी बड़ा है। యెహోషువ యొక్క ఈ స్టేట్మెంట్ చాలా పెద్దది. वह अपने परिवार के साथ प्रभु के पीछे चलने के निर्णय में वह किसी को भी आदर्श के रूप में नहीं ले रहा है। యెహోషువ తన కుటుంబంతో యెహోవాను సేవించి వెంబడించే విషయంలో ఎవ్వరిని కూడా తన మార్గదర్శకులుగా ఆదర్శ రూపంలో పెట్టుకొనలేదు. कोई चलेगा या नहीं चलेगा मुझे नहीं पता, ఎవరు నడుస్తారా నడవరా అది నాకు తెలియదు, लेकिन मैं अपने परिवार के साथ प्रभु के पीछे चलूंगा। కానీ నేను నా కుటుంబంతో ప్రభుని వెంబడిస్తాం. हालेलुया। హల్లెలూయా. ये साल परमेश्वर के साथ जो है हमारे परिवार के साथ चलने का निर्णय हमें लेना है। ఈ సంవత్సరం మన కుటుంబంతో దేవునితో నడిచే విషయంలో నిర్ణయం తీసుకోవాలి. जवान लोग अंदर आ जाइएगा। सिर्फ संडे स्कूल के टीचर्स जिनको मैंने बताया है वे ही बाहर जाएंगे और कोई नहीं जाएगा। ओके। ये साल प्रभु के पीछे चलने का निर्णय हमें लेना चाहिए। ఈ సంవత్సరం దేవుని వెంబడించి దేవుని సేవించే విషయంలో మనం నిర్ణయం తీసుకోవాలి. कई बार जो है दूसरों को देखकर हम पीछे हट जाते हैं మనం ఎన్నోసార్లు ఇతరులను చూసి మనం వెనకబడిపోతాం. कि वो नहीं जा रहे मैं क्यों जाऊं, ఆయన వెళ్ళట్లేదు నేను ఎందుకు వెళ్ళాలి, वो लेडीज प्रेयर में नहीं जाती है मैं क्यों जाऊं, వారు లేడీస్ ప్రేయర్ లో వెళ్ళటం నేను ఎందుకు వెళ్ళాలి, वो जेंट्स प्रेयर में नहीं जाते मैं क्यों जाऊं, వారు జెంట్స్ ప్రేయర్ లో వెళ్ళటం లేదు నేను ఎందుకు వెళ్ళాలి, वो सैटरडे प्रेयर में नहीं जाते हैं मैं क्यों जाऊं। వారు సాటర్డే ప్రార్థనలు వెళ్ళటం లేదు నేను ఎందుకు వెళ్ళాలి. दूसरे जाते हैं कि नहीं, दूसरे करते हैं कि नहीं, दूसरे देते हैं कि नहीं, ये देखकर ही निर्णय लेते हैं काफी लोग। ఇతరులు వెళ్తున్నారా లేదా, ఇతరులు ఇస్తున్నారా లేదా, ఇతరులు వస్తున్నారా లేదా అని ఇది చూసే నిర్ణయం తీసుకుంటున్నారు. हालेलुया। హల్లెలూయా. हमारा निर्णय खुद का होना चाहिए। మన యొక్క నిర్ణయం మన సొంతదై ఉండాలి. कोई करे या ना करे ఎవరు చేసినా చేయకపోయినా मैं प्रभु का काम करूंगा। నేను ప్రభు యొక్క పనిని చేస్తాను. हालेलुया। హల్లెలూయా. कोई दे या ना दे मैं प्रभु के काम के लिए दूंगा। నేను ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రభు యొక్క పని కొరకు ఇస్తాను. कोई जाए या ना जाए मैं प्रभु के लिए मैं जाऊंगा। ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను ప్రభు కొరకు వెళ్తాను. जितना हो सके अपने परिवार के साथ जाऊंगा। ఎంతవరకు అయితే నేను నా కుటుంబంతో వెళ్తాను. हालेलुया। హల్లెలూయా. इस साल एक और काम भी हमें करना है।
ये साल एक और काम भी हमें ఈ करना సంవత్సరం है। ఇంకో పని మనం చేయాలి. दूसरे के परिवार में कहाँ छेद है हमें नहीं देखना है। ఇతరుల కుటుంబంలో ఎక్కడ రంధ్రం ఉందో అది మనం చూడకూడదు. कहाँ दूसरे के परिवार में क्या कमी है हमें नहीं देखना है। ఇతరుల దాంట్లో ఏ కొలత ఉందో అది మనం చూడకూడదు. दूसरे कहाँ पर क्या कर रहे हैं उसमें हमें ध्यान नहीं देना ఇతరులు है। ఎక్కడ ఏం చేస్తున్నా అది మనం ధ్యానించకూడదు. मेरे घर में कहाँ छेद ना हो जाए इसके लिए जरूर देखना నా है। కుటుంబంలో ఎక్కడ రంధ్రం వేయబడకూడదని అది మనం ధ్యానించాలి. मेरे घर में क्या जो है चल रहा है उस पर दृष्टि करना నా కుటుంబంలో चाहिए। ఏమి నడుస్తుంది దాని మీద మనం దృష్టి ఉంచాలి. मेरा पति कैसा है, मेरी पत्नी कैसी है, कि हम प्रार्थना करें मेरे बच्चे क्या ठीक मार्ग में चल रहे हैं, क्या मेरे परिवार प्रभु के संग चल रहा है, इस पर दृष्टि रखना నా चाहिए। భర్త ఏం చేస్తున్నాడు, నా భార్య ఏం చేస్తుంది, నా పిల్లలు బాగా నడుస్తున్నారా లేదా, ఈ అన్ని విషయాల మీద ధ్యానం ఉంచాలి. जो अपने परिवार को छोड़कर दूसरे के परिवार में ज्यादा इंटरेस्ट दिखाता है उसका परिवार टूट जाता है। తన కుటుంబం కంటే ఇతరుల కుటుంబం మీద ఎక్కువ ధ్యానం ఇస్తా తన కుటుంబమే పడిపోతుంది. ध्यान का मतलब है दूसरों की समस्याओं को और दूसरों के विषय में ज्यादा इंटरेस्ट देना। ధ్యానం అంటే ఇతరుల యొక్క కుటుంబంలో వారి సమస్యల్లో ఎక్కువ ఆసక్తి दूसरों చూపించడం, के काम में जो है हाथ डालते ఇతరుల रहना। యొక్క పనిలో చేయవేయటం, हालेलुया। हालेलुया। सहायता करना अलग बात है, సహాయం చేయటం వేరే విషయం. लेकिन अपने परिवार पर एक दृष्टि रखे कि क्या मेरा परिवार प्रभु में ठीक है, కానీ తన కుటుంబంలో దృష్టి ఉంచాలి, నా కుటుంబం బాగుందా లేదా, क्या मेरे बच्चे क्रमानुसार बाइबल पढ़ते हैं, నా పిల్లలు క్రమానుసారంగా బైబిల్ చదువుతున్నారా क्या मेरे లేదా, बच्चे प्रार्थना करते हैं, నా పిల్లలు ప్రార్థిస్తున్నారా లేదా, क्या पति पत्नी दोनों मिलकर प्रार्थना कर रहे हैं। భార్య భర్తలు కలిసి ఇద్దరు కలిసి ప్రార్థిస్తున్నారా पिछले లేదా. सप्ताह मैंने बताया था कि ये साल हमें बाइबल पढ़ना है, खत्म करना है। గత వారం నేను చెప్పాను బైబిల్ చదవాలి, ఈ సంవత్సరంలో ముగించాలని. इसका मैंने टाइम टेबल भी बताया था, एक दिन में कितने अध्याय, ओके, और सप्ताह में एक बार, ओके। कितने लोगों ने पिछले सप्ताह से पढ़ना आरंभ किया, ईमानदारी से हाथ उठाएंगे। యథార్థంగా ఎవరు చేతులు ఎత్తండి, ఎవరైతే క్రమానుసారంగా బైబిల్ చదివారు. प्रभु आप लोग को बहुत तायत से ब्लेस करे। ప్రభు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించును जिनके గాక. हाथ नहीं उठे वो अनपढ़ है, मैं सोच रही हूँ। ఎవరైతే చేతులు ఎత్తని నేను అనుకుంటున్నాను వారు చదువు లేదు, విద్య లేదని నేను అనుకుంటున్నాను. हाँ, जिन्होंने स्कूल नहीं गया, पढ़ने नहीं आता, वो हाथ नहीं उठाए। ఎవరైతే స్కూల్ కి వెళ్ళలేదు, చదువుకి వెళ్ళలేదు, వారే చేతులు ఎత్తలేదు. जिसको पढ़ना नहीं आता हाथ नहीं उठाए, नो प्रॉब्लम। ఎవరికైతే చదవటం తెలియదు వారు చేయట్లేదు, ఏం సమస్య లేదు. पढ़े लिखे लोग ने भी हाथ नीचे रखा है, तो मैं सोचूंगी हाथ नहीं लाए आज। చదివిన ఒకరు చేతులు ఎత్తలేదని అనుకోండి, ఈ రోజు చేతులు తేలేదేమో. आमीन। ఆమె प्रभु के सामने हिसाब देना है। ఎందుకంటే ప్రభు సముఖంలో మన లెక్క అప్పగించాలి. कलीसिया एकजुट होकर वचन का पालन करेगी तो सभी एक तरह आशीष पाएंगे। ఎందుకంటే సంఘం అంతా కలిసి ఒక ఏకత్వంతో చదివితే ఆశీర్వదించబడతారు. वो पढ़ता ही कि नहीं, मैं पढ़, तुम नहीं पढ़ता हम क्यों पढ़े। వారు చదువుతున్నారో లేదో తెలియదు, వారు చదవకపోతే నేను ఎందుకు చదవాలి. पत्नी जो है पति को बोलेगी आप पढ़ा कि नहीं पहले बोलो, मेरे से मत पूछो। భార్య అంటుంది నువ్వు చదువా లేదు ముందు నాతో చెప్పు. पति बोलेगा कि तुम पढ़ने से काफी है ना, पढ़ के सुनाओ मेरे। భర్త అంటున్నాడు నువ్వు చదివితే చాలు, నువ్వు వినిపించు. कोई भी रहस्य आगमन में एक को पकड़ के उड़ा नहीं सकता। ఎందుకంటే ఎవరు కూడా ఆ రహస్య రాకడలో పట్టుకొని ఎవరిని తీసుకువెళ్ళలేరు. हाँ, ఎగరలేము, ఒకరిని పట్టుకుని ఎగిరించలేము। क्योंकि किसी को पढ़ के उड़ा नहीं सकते, साथ ले नहीं जा खुद सकते. ही उड़ना है हमें। మనకు సొంతం మనమే ఎగరాలి. हालेलुया। హల్లెలూయా. इसलिए प्रभु के वचन को ये साल अच्छी तरह पढ़े। అందుకే ఈ సంవత్సరం ప్రభు యొక్క వాక్యాన్ని మంచిగా చదవండి. फैमिली प्रेयर करिए, కుటుంబ ప్రార్థన చేయండి, पर्सनल प्रेयर करिए। వ్యక్తిగత ప్రార్థన చేయండి. ये हमारे परिवार को मैंने बताया प्रोटेक्ट करेगी। ఇది నేను చెప్పాను, ఇది మన కుటుంబానికి కావలుగా ఉంటాది. अगर परिवार पूरा उद्धार नहीं पाया है, ఒకవేళ కుటుంబం మొత్తం రక్షించబడకపోతే, कलीसिया में एक आने से एक जन अपना कर्तव्य निभाइए। ఎందుకంటే సంఘంలో ఒకరు వస్తే తన యొక్క ఒకరు చేసే ఆ కర్తవ్యం మాత్రం సరిగ్గా నెరవేర్చాలి. अपने उद्धार को बचा कर తన रखिए। సొంత రక్షణను కాపాడుకోవాలి. प्रभु के साथ संगति में बने ప్రభు रहिए। సహవాసంలో నిలకడగా ఉండాలి. दो जन रहते तो दो जन मिलकर प्रार्थना ఇద్దరైతే करिए, ఇద్దరు కలిసి ప్రార్థించండి, तीन है तो तीन मिलकर प्रार्थना करिए, ముగ్గురైతే ముగ్గురు కలిసి ప్రార్థించండి, चार है तो चार मिलकर प्रार्थना करिए, నలుగురైతే నలుగురు కలిసి ప్రార్థించండి. छह भी है इसलिए बोल रहे हैं, छह है तो छह जन मिलकर प्रार्थना ఆరుగురు करिए। అని అంటున్నారు, అయితే ఆరుగురు కలిసి ప్రార్థించండి. प्रार्थना बहुत पावरफुल है। ఎందుకంటే ప్రార్థన చాలా శక్తివంతమైనది. आमीन। ఆమేన్. आइए आज हम बाइबल में एक परिवार को देखेंगे, రండి బైబిల్లో ఒక కుటుంబాన్ని మనం చూద్దాం. नूह का परिवार। నోహా యొక్క కుటుంబం. हम सभी नूह के परिवार को जानते हैं ना। నోహా యొక్క కుటుంబాన్ని మనకు అందరికి తెలుసు కదా. उत्पत्ति की पुस्तक उसका 6वां अध्याय, ఆది కాండము 6వ అధ్యాయము. उत्पत्ति 6वां अध्याय। ఆది కాండం 6వ అధ్యాయము.
इसका 5वां वचन से 12 वचन तक मैं पढ़ रही हूँ। 5వ అధ్యాయం నుండి 12వ వచనం వరకు నేను చదువుతున్నాను. यहोवा ने देखा कि मनुष्यों की बुराई पृथ्वी पर बढ़ गई है और उनके मन के विचार में जो कुछ उत्पन्न होता है वह निरंतर बुरा ही होता है। और यहोवा पृथ्वी पर मनुष्य को बनाने से पछताया और वह मन में अति खेदित हुआ। तब यहोवा ने कहा, मैं मनुष्य को जिसकी मैंने सृष्टि की है पृथ्वी के ऊपर से मिटा दूंगा। क्या मनुष्य, क्या पशु, क्या रेंगने वाले जंतु, क्या आकाश के पक्षी, सबको मिटा दूंगा, क्योंकि मैं उनके बनाने से पछताता हूँ। परंतु यहोवा के अनुग्रह की दृष्टि नूह पर बनी रही। नूह की वंशावली यह है, नूह धर्मी पुरुष और अपने समय के लोगों में खरा था, और नूह परमेश्वर ही के साथ साथ चलता रहा। और नूह से शेम, हाम और यापेत नामक 3 पुत्र उत्पन्न हुए। उस समय पृथ्वी परमेश्वर की दृष्टि में बिगड़ गई थी और उपद्रव से भर गई थी। और परमेश्वर ने पृथ्वी पर जो दृष्टि की तो क्या देखा कि वह बिगड़ी हुई है, क्योंकि सब प्राणियों ने पृथ्वी पर अपना अपना चाल चलन बिगाड़ लिया था। 12 तक पढ़िएगा। నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును అతని తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. वचन 18 भी पढ़ रही हूँ, 6वां अध्याय। परंतु तेरे संग मैं वाचा बांधता हूँ, इसलिए तू अपने पुत्रों, स्त्री और बहुओं समेत जहाज में प्रवेश करना। 18వ వచనం చదువుతున్నాను. అదే 6వ అధ్యాయంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. 7वां अध्याय 1 वचन भी पढ़ रही हूँ। तब यहोवा ने नूह से कहा, तू अपने सारे घराने समेत जहाज में जा, क्योंकि मैंने इस समय के लोगों में से केवल तुझी को अपनी दृष्टि में धर्मी पाया है। 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. हालेलुया। హల్లెలూయా. इन सारे वचनों को पढ़ने से एक बात निश्चय होता है कि परमेश्वर पृथ्वी में हर एक लोगों को और उनकी चाल चलन को देखता है। ఈ వాక్యం అంతా చదివిన తర్వాత ఒక మాట మాత్రం, ఒక నిశ్చయత ఏమి కలిగజేస్తుందంటే, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగతంగా వారిని దృష్టించి ఉన్నాడు. వారి యొక్క నడతను, వారి యొక్క ప్రవర్తనను ఆయన దృష్టించి ఉన్నాడు. आमीन। ఆమేన్. प्रभु सबको देखता है। ప్రభు అందరినీ చూస్తున్నాడు. उस समय जब प्रभु ने पृथ्वी को देखा, ఆ సమయంలో ప్రభు ఎప్పుడైతే దృష్టించాడో భూమి మీద, पूरी पृथ्वी बिगड़ी हुई नजर आई। భూలోకం అంతా చెడిపోయి ఉంది. सब कोई अपना अपना मार्ग में चल रहा था। అంతటా తన ప్రవర్తన, తన ఇష్టానుసారంగా తన మార్గంలో నడిచారు. कितने सारे लोग हैं, लेकिन किसी के अंदर परमेश्वर का भय नहीं था। ఎంత మంది ప్రజలు ఉన్నారు, కానీ ఎవరిలో కూడా దేవుని భయం లేదు. नूह के भी अगल बगल उससे रिश्तेदार भी लोग थे, रक्त संबंधी थे, बहुत सारे लोग थे, उसके एरिया में भी बहुत सारे लोग थे, लेकिन कहीं पर भी परमेश्वर का भय मानने वाला एक घर भी नहीं था, एक व्यक्ति भी नहीं था। నోవాహు ఇరు ప్రక్కన వారి బంధువులు ఉన్నారు, వారి రక్త సంబంధులు ఉన్నారు, ఇరుగుపొరు చాలా మంది ఉన్నారు, కానీ వారి ఎవ్వరిలో కూడా దేవుని భయం అనేది ఒక్కరిలో కూడా కనబడలేదు. बहुत ही दुनिया बिगड़ गई थी। ఎంతగానో చెడిపోయింది భూలోకం ఆ సమయంలో. इतना बिगड़ गई कि प्रभु को देखकर मैंने मनुष्य को क्यों बनाया बोलकर खेदित हुआ।
हुआ। ఎంతగా చెడిపోయిందంటే దేవుడు సృష్టించిన నరులను చూసి ఎందుకు ఈ నరులను చేశానని తన హృదయంలో నొచ్చుకున్నాడు. ये स्थान तक परमेश्वर को कोई दुख नहीं देना है ఈ స్థానం వరకు దేవునికి ఎవ్వరు కూడా దుఃఖపరచకూడదు. कि मैंने इसको क्यों बनाया, ఎందుకు ఇతను నేను చేశాను, मैंने इसको क्यों बचाया, ఎందుకు ఇతను తప్పించాను, मैंने इसको क्यों उठाया, ఎందుకు ఇతను లేపాను, मैंने इसको क्यों आशीष दिया, ఎందుకు నేను ఇతను ఆశీర్వదించాను, मैंने इसको क्यों बुलाया, ఎందుకు నేను ఇతను పిలిచాను, क्यों मैंने इस पर भरोसा रखा। ఎందుకు నేను ఈయన మీద నమ్మిక ఉంచి ఉన్నాను. परमेश्वर कभी हमें देखकर ऐसा मन में उदास या खेदित नहीं होना है। ఇలాగా మనల్ని చూసి దేవుడు ఎప్పుడు కూడా హృదయంలో బాధపడకూడదు, దుఃఖపడకూడదు. आज भी प्रभु कई लोगों को देखकर इसी प्रकार दुख होता है। ఈ రోజు కూడా దేవుడు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి వ్యక్తిని చూసి కూడా దేవుడు బాధపడుతున్నాడు. आमीन। ఆమేన్. लेकिन प्रभु अभी जो है न्याय, उनका भी न्याय का समय आया नहीं, కానీ దేవుడు న్యాయం తీర్చే సమయం ఇంకా రాలేదు. इसलिए वो शांत है। అందుకే ఆయన శాంతంగా ఉన్నాడు. प्रभु देखता है। ప్రభు చూస్తున్నాడు. तो उस वक्त जब प्रभु ने देखा, हर एक घर को देखा, ఆ సమయంలో దేవుడు ప్రతి ఇంటిని చూశాడు. वो एक परिवार प्रभु को नजर आया। కానీ ప్రభు కనుదృష్టికి ఒక కుటుంబమే కనిపించింది. और उसके बारे में प्रभु ये भी गवाही देता है कि उस समय के लोगों में से नो धर्मी और खरा मनुष्य था। ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడివై ఉన్నావని నాకు కనిపించావు. अपने समय के लोगों में नो धर्मी व्यक्ति था। తన సమయంలో ఉన్న ప్రజల మధ్యలో నోవాహు నీతిమంతుడై నీతిపరుడై ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. आज के इस पीढ़ी में भी परमेश्वर देखेगा कि इस समय के लोगों में, इस पीढ़ी के लोगों में किस परिवार या कौन सा व्यक्ति परमेश्वर का भय मानने वाला है। ఈ సమయంలో ఈ తరం వారిలో ఈ ప్రజలలో ప్రభువు చూస్తున్నాడు, ఏ ఇంటిలో ఏ వ్యక్తిగత జీవితంలో నీతిమంతులుగా దేవుని ఎదుట ఉన్నారని దేవుడు చూస్తున్నాడు. परमेश्वर का भय मानने वाला व्यक्ति, దేవుని యొక్క భయమును తెచ్చుకునే దేవునికి భయపడే వ్యక్తి. एक विषय और हमें पता चलता है, ఇంకో విషయం మనకు తెలుస్తుంది. हर पीढ़ी में परमेश्वर अपने लोगों को ढूंढता है। ప్రతి తరంలో దేవుడు తన యొక్క ప్రజలను వెతుకుతూ ఉంటాడు. आमीन। ఆమేన్. काफी बड़े उम्र में जब सेवक आ जाते तो बोलते हमारा पीढ़ी खत्म हो गया करके ऐसा बोलते हैं। పెద్ద వయసుకు వచ్చిన తర్వాత పెద్దలు అంటారు, నా యొక్క సమయం అయిపోయింది, నా సేవ సమాప్తమైందని అంటుంటూ ఉంటారు. एक बार जो है 2001 या 2 मुझे ठीक से याद नहीं है, हम जो है चेन्नई में पोरूर में पास्टर राज बाबू के साथ हम समय बिताए थे। ఒక సమయాన 2001 లేక 2002 అవ్వచ్చు, దేవుని సేవకుడు రాజబాబు సేవకుడు ఆ సమయాన్ని గడిపాము. ఆ సమయంలో हमारे राज बाबू नहीं, మన యొక్క రాజబాబు గారు కానీ పాస్టర్ రాజబాబు గారు. उनका मिनिस्ट्री का नाम भी मेरा ही नाम है, ब्यूला मिनिस्ट्री। ఆయన యొక్క మినిస్ట్రీ పేరు కూడా నా యొక్క పేరు బ్యూలా మినిస్ట్రీస్ అని. और जो है बहुत गीतों को वो जो है रचयिता है, अच्छे गायक, उन दिनों के वर्शिप लीडर हम कह सकते हैं। ఆయన మంచి పాటల రచయిత, మంచి గాయకుడు. ఆయన ఎన్నో పాటలు రచించాడు. మంచి వర్షిప్ లీడర్ ఆయన. నిన్ను విడచి, ये वाला गाना, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ऐसे बहुत सारे गाना है, गिनती में बहुत सारे गाना है। आप जानते, कितने लोग जानते हैं उनको? ఎంతమంది తెలుసు ఇలాంటి పాట కూడా ఆయన రచించారు? ఎంతమంది తెలుసు పాస్టర్ రాజబాబు గారు? हमारी कलिशा बड़ी नई पीढ़ी वाली कलिशा, కొత్త తరం వారని అనిపిస్తుంది మన సంఘస్థులు. 3-4 लोग ही जानते हैं। కేవలం 3-4 మాత్రమే తెలుసు. देखिएगा, उनके गीतों को भी हम गाएंगे। చూడండి, మనం ఆయన పాటలు కూడా మనం పాడతాం. तो उन्होंने जो है बहुत गीतों को गाया। आंध्रा में वो फेमस है, हर जगह वो आराधना के लिए जाया करते थे। ఆయన ఆంధ్రాలో చాలా ఫేమస్, ఆరాధన కొరకు, వాక్య పరిచయకు ఎన్నో స్థలాలకి ఆయన వెళ్ళేవారు. अंडमान भी एक बार हमने उनको बुलवाया था, అండమాన్ కూడా ఆయన్ని ఒకసారి మనం పిలిచాం. और कई बार पास्टर्स ने भी अंडमान में बुलाकर आंध्रा हॉल में मीटिंग करे थे। ఎంతమంది సేవకులు కూడా మీటింగ్ పిలిచి ఆంధ్ర హాల్లో సభలు జరిపించారు. जब हमने उनको बुलवाया था, हमें भाग्य मिला था कि उनके साथ साइड कोरस गाने के लिए। ఆయనకి మనం పిలిచినప్పుడు మాకు భాగ్యం దొరికింది, కోయర్ గా ఉండి పాట పాడే సమయం అనుగ్రహించబడ్డారు. और चेन्नई में भी हम उनको मिले थे, చెన్నైలో కూడా మేము ఆయనతో కలిసాం. उनके बेड के पास चारों तरफ हम बैठे थे। ఆయన మంచం దగ్గర చుట్టూరు మేము కూర్చుండి ఉన్నాం. तो उन्होंने बोला कि नाना ना कालम అయిపోయింది। उन्होंने कहा मेरा तो समय हो गया मेरे बच्चों।
ఇంకా మీ కాలమే మీ తరమే अब तो तेरा समय है, तेरा पीढ़ी है। हालेलुया हालेलुया। इसके बाद ये बात बोलने के कुछ सालों में वो प्रभु के पास चले गए ఈ మాట చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ప్రభు యొద్దకు చేరుకున్నారు। हमें काफी एनकरेज करते थे చాలా ప్రోత్సహించేవారు। तो उस समय के पीढ़ी में प्रभु के चमकते सितारे हैं वो ఆ సమయంలో దేవుని కొరకు ప్రకాశించే సేవకుల బిడ్డలు ఆ తరములో ఆ తరములో आमीन ఆమేన్। तो प्रति पीढ़ी में परमेश्वर के दृष्टि में चुने हुए लोग होते हैं ప్రతి తరంలో కూడా దేవుని కొరకు దృష్టి ఉంటాది, ఎన్నుకునే బిడ్డలు కూడా ఉంటారు। इस पीढ़ी में परमेश्वर के सम्मुख में उनको पसंद आने वाले लोगों की तरह हमें जीना है ఈ తరములో కూడా ఆయనకు ఇష్టపడేట్టుగా ఆయనకు ఆనందపరిచే రీతిలో మనం జీవించాలి। हमें देखकर परमेश्वर को एक दिन भी ऐसा महसूस नहीं होना है कि मैंने गलती कर दिया इनको जो है ऊंचा करके మనం చూసి దేవుడికి ఎప్పుడు అనిపించకూడదు ఏంటంటే నేను ఈయన లేపి చాలా తప్పు చేశానని దేవుడు కలగకూడదు। इसको नया जीवन देकर इसको बचाकर इसकी उम्र बढ़ाकर मैंने गलत कर दिया प्रभु को ऐसा महसूस नहीं होना है జీవితం ఇచ్చి నేను చాలా తప్పు చేశానని లేపి తప్పు చేశానని దేవుడు ఎప్పుడు దేవుని ద్వారా అనిపించుకోనకూడదు। इसको आशीष देकर गलत कर दिया प्रभु को ऐसा महसूस नहीं होना है ఆశీర్వదించి నేను తప్పు చేశానని ఎప్పుడు దేవుడు అనుకోకూడదు। लेकिन उस समय की पीढ़ी में लोगों के कार्यों को देखकर प्रभु को इतना खेदित हुआ कि मैंने मनुष्य को पृथ्वी पर बनाया ही क्यों। ఆ సమయంలో ఆ తరము వారిలో దేవుడు చూసి ఏమంటున్నాడంటే నేను ఈ నరులని ఎందుకు చేశాను, मैंने क्यों मनुष्यों को बनाया, ఎందుకు మనుషులను చేశాను। असल में परमेश्वर ने मनुष्यों को पृथ्वी पर उनकी महिमा के लिए बनाया। ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ప్రజలు దేవుని మహిమపరచాలని దేవుడు నరులను సృష్టించాడు। लेकिन अब महिमा की बात छोड़िए, ఇప్పుడు మహిమ విషయం విడిచిపెట్టండి। अब तो मनुष्य पशु की तरह काम कर रहे ఇప్పుడైతే थे, మనుషులు పశువులాగా జీవిస్తున్నారు, बहुत पाप में बिगड़ गए थे। ఎంతో పాపంలో చెడిపోయి ఉన్నారు। पृथ्वी भी मनुष्य के पाप के कारण शापित हो गई थी। ఆ భూమి కూడా మనుషుల యొక్క పాపం వలన భూమి కూడా పాడైపోయింది। तब परमेश्वर ने निर्णय लिया, అప్పుడు దేవుడు ఏం నిర్ణయం తీసుకున్నాడు, इस पीढ़ी के सारे लोगों को मैं नाश कर ఈ दूंगा। తరమ వాళ్ళు ప్రతి ఒక్కరిని నాశనం చేసేస్తాను। अगर इनको छोड़ दूं तो पृथ्वी आने वाले दिनों में इस पाप को मैं देख ही नहीं पाऊंगा। ఇలాగ వీటిని విడిచిపెడితే ఈ పాపాన్ని రాబోయే దినాలు ఈ తరమ వారిని చూడలేను। लेकिन वहां पर लिखा है परंतु परमेश्वर की दृष्टि नूह और उसके परिवार पर थी। కానీ ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది యెహోవా దృష్టి నోవాహు అతని కుటుంబం మీద పడ్డది। 8वां वचन देखिए, 6वां अध्याय, परंतु यहोवा के अनुग्रह की दृष्टि नूह पर बनी रही। 6వ అధ్యాయం 8వ వచనం చూడండి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను। आमीन ఆమేన్। हम में से काफी लोग चाहते हैं ना कि प्रभु का अनुग्रह मुझ पर बना మనలో रहे, చాలా మంది కోరుకుంటాం కదా దేవుని కృపనే నా మీద ఎల్లప్పుడూ ఉండాలని। और मुझे कुछ नहीं चाहिए, प्रभु आपकी दया मुझ पर बने रहने से काफी है। ప్రభువా నాకేమొద్దుగా నీ దయ ఎల్లప్పుడూ ఉంటే నా మీద చాలు। क्योंकि हम जानते हैं कि उनका अनुग्रह हमारे ऊपर रहने से ही हम जी पाएंगे। ఎందుకంటే మనకు తెలుసు దేవుని యొక్క కృప తోడు ఉంటే మనం జీవించగలుగుతామని। वो अनुग्रह में कैसे मिलेगी? ఆ కృప మనకి ఎలా దొరుకుతుంది? जब प्रभु ढूंढ रहा है अपने लोगों को, ఎప్పుడైతే ప్రభువు తన ప్రజలను వెతుకుచున్నాడో, और ढूंढने पर प्रभु की दृष्टि जब हम पर पड़ती है, ఆ వెతికినప్పుడు దేవుని యొక్క దృష్టి మన మీద ఎప్పుడైతే పడుతుందో, ये मेरा बेटा है या मेरा बेटी है, प्रभु को ऐसा फील होना है। ఈయన నా కుమారుడు నా కుమార్తె అనే స్పందన ఫీల్ కలగాలి దేవునికి। ये मेरा बात सुनने वाला बेटी है, ఈయన నా మాట వినే కుమార్తె, ये मुझसे बात करने वाली बेटी है, ఈయన నాతో మాట్లాడే కుమార్తె, ये मेरा बात सुनने वाला बेटा నా है, మాట వినే కుమారుడు, ये मेरे मार्ग में चलने वाला बेटा నా है, మార్గంలో నడిచే కుమారుడు, मैं इससे प्रसन्न हूँ, నేను ఈయన యందు ఆనందించుచున్నాను, मेरा अनुग्रह इसके ऊपर बनाए रखूंगा, నా కృప ఈయన మీద ఎల్లప్పుడూ ఉంటాది, इसके परिवार के ऊपर बनाए रखूंगा। ఈయన కుటుంబం మీద ఉంటాది। प्रभु को ऐसा महसूस होना है। ప్రభు స్పందన కలగాలి। हालेलुया। హల్లెలూయా। नूह के परिवार की कुछ खासियत को मैं बताना चाहूंगी। నా యొక్క కుటుంబం యొక్క నిజత్వాలు నేను కొన్ని విశేషమైన విషయాలు నేను చెప్తున్నాను। एक तो नूह को उन दिनों में
एंकरेज पाने के लिए मार्गदर्शक के रूप में कोई और परिवार नहीं था। నోవాహు ప్రోత్సహించబడటానికి మార్గదర్శనం చూపించడానికి ఏ కుటుంబం కూడా తోడు లేదు. ना तो नूह ऐसा बोल सकता है कि शेम बगल में वो बेटा को देखकर बुद्धि सीखो, ऐसा बोलने के लिए कोई नहीं था। నోవాహు షేమును చూసి ఈ విషయం కూడా చెప్పలేడు. షేము ఆ కుటుంబాన్ని చూసాను బుద్ధి చచ్చి కానీ చెప్పడానికి కూడా అక్కడ లేదు. हमारे परिवार में तो हम बोलते हैं ना, अभिषेक उसको देख के सीखो रे, ऐसा बोलेगी ना। మన కుటుంబం కూడా చెప్తుంటాం కదా, అభిషేక్ ఆ కుటుంబాన్ని చూసానే నేర్చుకో. एग्जाम्पल मैंने दिया, हम कहते हैं ना, చెప్తుంటాం, देखो वो कैसा पढ़ता है, చూడు ఎలా చదువుతున్నాడు, देखो वो कैसा मेहनत करती है, చూడు ఎలా కష్టపడుతున్నారు, देखो उस दीदी को कैसा प्रेयर करती है, చూడు అక్క ఎలా ప్రార్థిస్తుందో, देखो उस परिवार को कैसे जो है प्रभु के लिए जल्दी जल्दी आ जाते हैं। చూడు ఆ కుటుంబాన్ని ప్రభు కొరకు ఎంత వేగంగా పరిగెడుతూ వస్తున్నారు. एक दूसरे को देखकर हम एंकरेज होते हैं, మనం ఒకరినొకరు చూస్తే మనం ఎంకరేజ్ అవుతుంటాం. लेकिन नूह को एंकरेज होने के लिए कौन सा फैमिली था? కానీ నోవాహు ఎంకరేజ్ అవటానికి ఏ కుటుంబం ఉంది ముందు? नूह अपने बेटों को पालते वक्त किसका उदाहरण देखकर वो पालेगा? నోహా తన బిడ్డలను పెంచినప్పుడు ఏ ఉదాహరణ చూపి పెంచుతాడు? पूरा चारों तरफ तो पाप से भरा हुआ है, ఎందుకంటే నలువైపుల పాపంతో నిండిపోయి ఉంది. उस वक्त नूह कैसे पालेगा? ఆ సమయంలో నోవాహు ఎలా పెంచుతాడు? नूह एक ही बात अपने बच्चों को बताया होगा, నోవాహు ఒకే మాట చెప్పి ఉండవచ్చు తన दुनिया పిల్లలకి, के पाप से अपने आप को दूर रखना। లోకం యొక్క పాపం నుండి నిన్ను నువ్వు దూరపరచుకో. We are separate and chosen people. ఎందుకంటే మనము ప్రత్యేకించబడిన వారము, ఎన్నుకొనబడిన వారము. मैं ये समझती हूँ थोड़ा आत्मिक रूप से गहराई से दृष्टिकोण यदि इस विषय पर डाले, నేను చెప్తున్నాను, ఆత్మ విషయంలో కొన్ని లోతుగా మనం దీని మీద దృష్టి ఉంచితే, एक व्यक्ति के द्वारा परमेश्वर कुछ बड़ा करने वाला है तो ఈ వ్యక్తి ద్వారా किसी भी व्यक्ति के द्वारा ఏదైనా వ్యక్తి ద్వారా గొప్ప పని చేయాలనుకుంటే, उससे पहले ही परमेश्वर उनके परिवार में चलाने का तरीका टोटल डिफरेंट होगा। ఎందుకంటే ఆ కుటుంబంలో దేవుడు నడిపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటది. परमेश्वर एक दिन ही नोह से बात कर ऐसा नहीं होगा। దేవుడు ఒకే దినాన నోహతో మాట్లాడి ఉండవచ్చు అని మనం చెప్పలేము. उससे पहले कई बार नोह से प्रभु ने बात किया होगा। ఇంతకు ముందు ఎన్నోసార్లు నోవాహుతో ప్రభు మాట్లాడి ఉండవచ్చు. वो एक्सपीरियंस, वो संबंध रहा होगा, ఎందుకంటే ఆ అనుభవం, ఆ సహవాసం ఉండి ఉండవచ్చు. प्रभु किसी को इतना बड़ा प्रोजेक्ट देता है, किसी को इतना बड़ा काम करवाता है, तो इससे पहले उसका बैकग्राउंड में प्रभु के साथ बड़ा रिश्ता होता है। ఎందుకంటే ప్రభు ఒక పెద్ద ప్రాజెక్ట్, పెద్ద పని అప్పగిస్తానంటే దీని బ్యాక్గ్రౌండ్ ఎంతో మంచి సహవాసం, ప్రేమ ఉండి ఉండవచ్చు. एक दिन में कोई आसमान तक ऊंचा नहीं जाता ఎందుకంటే है। ఒక్క రోజైనా ఆకాశాన్ని అంటలేరు. एक अनुभव प्रभु के साथ चलने का, एक बड़ी यात्रा का अनुभव नूह के और नूह के परिवार में जरूर रहा होगा। ప్రభుతో నడిచే గొప్ప యాత్ర, గొప్ప అనుభవం, ప్రభుతో నడిచే అనుభవం ఉండవచ్చు నోవాహు కుటుంబానికి. नूह अपने तीनों बेटों को बैठाकर, छोटे समय से ही अपनी पत्नी को बैठाकर, वो बैठकर దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ऐसा फैमिली प्रेयर करे होंगे। నోవాహు తన కుటుంబాన్ని, తన బిడ్డలను చక్కగా కూర్చోబెట్టి దేవుని స్తుతించుడు, దేవుని స్తుతించుడు అని పాట పాడి వారిని క్రమం తీసుకొని ఉండవచ్చు. वचन नहीं है उनके पास पढ़ने के लिए, ఎందుకంటే వాక్యం లేదు చదువుకోవడానికి, लेकिन उनका विवेक है गलत और सही बताने के लिए। కానీ వారి యొక్క వివేకం ఉంది, తప్పేదో కరెక్ట్ ఏదో తెలుసుకొనటానికి. परमेश्वर ने मनुष्य को एक शुद्ध विवेक दिया है। ఎందుకంటే దేవుడు మనుషులకు ఒక శుద్ధమైన వివేకాన్ని ప్రభు हर అనుగ్రహించాడు. एक को पता है कि क्या गलत है क्या सही है। ప్రతి ఒక్కరికి తెలుసు ఏది తప్పు ఏది కరెక్ట్ అని. तो नूह अपने शुद्ध विवेक के अनुसार अपने बच्चों को शिक्षा दे रहा था। నోవాహు తన శుద్ధ వివేకంతో తన బిడ్డలకు శిక్షణలో పెంచి ఉండవచ్చు. शेम, हाम, जाफेद, लड़कियों से ही शादी करना, लड़कों से शादी मत करना। షేమ్, హామ్, యాఫెత్ స్త్రీలనే వివాహం చేసుకోవాలి కానీ పురుషులతో కాదు అని చెప్పి ఉండవచ్చు. ये आपको मजाक लगता होगा ఇది सुनने మీకు में, జోక్ గా అనిపించవచ్చు, కానీ लेकिन आज के दिन में भी ऐसा पाप जो है खुल्लम खुल्ला हो रहा है। ఈ రోజు కూడా ఈ పాపం చాలా బహిరంగంగా జరుగుతుంది. पुरुष से पुरुष शादियां कर रहे हैं, పురుషులు పురుషులతో వివాహం చేసుకుంటున్నారు, और स्त्री से स्त्री विवाह कर रहे हैं, స్త్రీలు స్త్రీతో వివాహం घिनौने చేసుకుంటున్నారు, काम कर रहे हैं। చాలా అక్రమమైన కార్యం చేస్తున్నారు. शादी का बाद दूर छोड़िए, शादी से पहले पुरुष और पुरुष भयानक काम करते हैं। ఆ వివాహం పక్కన పెట్టండి, వివాహం ముందే పురుషులు చాలా చాలా చెడ్డ కార్యం చేస్తున్నారు. स्त्री स्त्री के साथ, స్త్రీలు స్త్రీతో కూడా
ऐसा पाप उन दिनों में चारों तरफ भरा हुआ था। ఇలాంటి పాపము ఆ దినాల్లో నలువైపులు వ్యాపించింది. हत्या करना, అది హత్య చేయటం, व्यभिचार చంపటం, करना, వ్యభిచారం చేయటం, क्रोध, కోపం, जलन, అది అసూయ, ईर्ष्या, ఈర్ష్య, चोरी करना, దొంగతనం చేయటం, पियक्कड़पन అది త్రాగుబోతుతనం, और जो है परमेश्वर के विरोध में कार्य करना, దేవునికి విరోధంగా కార్యం చేయటం, हर प्रकार का पाप दुनिया में भरा हुआ था। ప్రతి విధమైన పాపము లోకంలో నిండిపోయింది. बच्चों को बाहर पढ़ने के लिए भेजना भी डर लगेगा। ఆ పిల్లల్ని చదవటానికి బయట పంపించడం కూడా భయపడేవారు. अपने तीनों बेटों को बाहर काम के लिए भेजने के लिए भी नूह को डर लगेगा। ఆ ముగ్గురు బిడ్డలు బయటకు పనికి పంపించే విషయంలో కూడా నోవా భయపడి ఉండవచ్చు. लेकिन नोहा ऐसे माहौल के बीच में अपने परिवार को प्रभु के भय में पाला। కానీ నోవాహు ఇలాంటి భయంకరమైన వాతావరణంలో కూడా దేవుని యొక్క భయములో ఆ ముగ్గురు బిడ్డలను పెంచాడు. आमीन। ఆమేన్. परमेश्वर का भय हमें पाप से दूर रखता है। దేవుని యొక్క భయము పాపం నుండి మనల్ని దూరపరుస్తుంది. परमेश्वर का भय ही है जो हमें पाप से दूर रखता है। దేవుని యొక్క భయమే పాపం నుండి మనల్ని దూరంగా परमेश्वर के प्रति प्रेम है हमें पाप से दूर रखता దేవుని है। యొక్క ప్రేమయే మనల్ని పాపం నుండి దూరపరుస్తుంది. परमेश्वर की जानकारी प्रभु को जानने से हम पाप से दूर रहते हैं। దేవునికి తెలుసుకోవటమే, దేవుని అర్థం చేసుకోవటమే మనము మన పాపం నుండి దూరంగా ఉంటాం. प्रभु के साथ संगति हमें पाप से दूर रखती है। దేవునితో సహవాసం మన పాపం నుండి प्रभु దూరపరుస్తుంది. के ऊपर आदर सम्मान रेस्पेक्ट हमें पाप से दूर रखती దేవుని మీద है। ఉండే గౌరవం, రెస్పెక్ట్ మన పాపం నుండి దూరపరుస్తుంది. परमेश्वर के पास उनके ऊपर का विश्वास हमें पाप से दूर रखती దేవుని మీద है। ఉండే విశేషమైన విశ్వాసం వలన పాపం నుండి మనం దూరంగా ఉంటాం. परमेश्वर का वचन हमें पाप से दूर रखता है। దేవుని యొక్క వాక్యము పాపం నుండి దూరంగా प्रभु ఉంచుతుంది. की आत्मा के साथ एक होना हमें पाप से दूर रखता ప్రభు యొక్క है। ఆత్మతో ఏకత్వం అవటము వలన మనం పాపం దూరంగా ఉంటాం. पवित्रों की संगति हमें पाप से बचाती పరిశుద్ధుల है। యొక్క సహవాసంలో ఉండటం వలన పాపం దూరంగా ఉంటాం. लेकिन नूह के पास ये पवित्रों की संगति नहीं थी। కానీ నోహు దగ్గర ఈ పరిశుద్ధుల యొక్క సహవాసం లేదు. हालेलुया। हालेलुया। अगर आपके घर के चारों तरफ पापी लोग रहते हैं, మీ యొక్క ఇంటి చుట్టూరు పాపస్తులు ఉంటే, यानी दुनिया के लोग रहते हैं, చెప్పాలంటే లోకానుసారైన మనుషులు ఉంటే, परमेश्वर का भय नहीं मानने वाले लोग रहते దేవుని हैं, యొక్క భయం లేని ప్రజలు ఉంటే आपको डरने की जरूरत नहीं है। మీరు భయపడే పని లేదు. उस एरिया को छोड़ने की जरूरत ఆ नहीं है। ఏరియాని విడిచిపెట్టే పని లేదు. प्रभु में और स्ट्रांग हो जाइएगा। ప్రభులో ఇంకా బలవంతులై ఉండండి. हालेलुया। హల్లెలూయా. तो वहां पर नूह को मार्गदर्शन के लिए या ఎంకరేజ్ के लिए कोई संगति नहीं थी। అక్కడ నోహాని ఎంకరేజ్ చేయడానికి, మార్గం చూపించడానికి ఏ సహవాసం అక్కడ లేదు. वहां पर ये वचन ठीक बैठता है, मैं और मेरा परिवार यहोवा ही की नित्य उपासना करते रहेंगे। అక్కడ ఈ వాక్యం సరిపడుతుంది. నేను నా ఇంటి వారును ఎల్లప్పుడూ యెహోవానే సేవించదము. कोई चले या ना चले, नूह ने कहा होगा मैं और मेरा परिवार तो यहोवा ही के पीछे चलते నో रहेंगे। చెప్పి ఉండవచ్చు, ఎవరు నడిచినా నడకపోయినా మేము మాత్రం ప్రభు యొక్క మార్గంలో మేము నడుస్తాం. कोई प्रभु की आज्ञाओं का पालन करे या ना करे, मैं और मेरा परिवार तो प्रभु की आज्ञाओं का पालन करते ప్రభు యొక్క रहेंगे। ఆజ్ఞలు ఎవరు పాటించినా పాటించకపోయినా నేను మాత్రం నా కుటుంబం ప్రభు యొక్క ఆజ్ఞలు పాటిస్తాం. हालेलुया। हालेलुया। सारी दुनिया रीति रिवाजों को करने दो। లోకమంతా తన పద్ధతులను తన 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 కట్టడలను ఆచార సాంప్రదాయాలు లోకమంతా చేస్తూ ఉండని, संसार जो है अपनी सारी रीति रिवाज करने दीजिए, मैं तो अपने यहोवा की उपासना करूंगा। కానీ నేను మాత్రం యెహోవానే సేవించదము. हालेलुया। హల్లెలూయా. ये स्ट्रांग परमेश्वर के पीछे चलने का जो निर्णय था, ఈ బలమైన ఉత్సాహం ఎలాగైతే దేవుని వెంబడించాలని ఒక నిర్ణయం ఉంటుందో, नूह इसमें स्थिर था। నోవాహు ఇందులో స్థిరంగా ఉన్నాడు. अपनी जिंदगी को उन्होंने इतने स्ट्रांग से बांधा, తన జీవితాన్ని ఎంత బలంగా కట్టుకున్నాడంటే अपने तीनों बच्चों को भी बांधा, తన బిడ్డలను కూడా మంచిగా ఎలా अपने కట్టాడు, पत्नी को भी बांधा, తన భార్యను కూడా కట్టాడు. और वैसे ही 3 जो है ऐसे बहुओं को लेकर आया जो प्रभु का भय मानने वाली थी। అలాగే కూడా ముగ్గురు ఆ కోడలను కూడా తెచ్చాడు. ఎలాగంటే వారు దేవుని భయపడేవారు थोड़ा కోడలు. सोच कर देखेंगे कि उन बहुओं के माता पिता कौन थे। మనం ఆలోచించుకోండి, ఆ ముగ్గురు కోడల యొక్క తల్లిదండ్రులు ఎవరు అయి ఉండవచ్చు? कि माता पिता जहाज में नहीं आए,
ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఓడలో రాలేదు. इसका अर्थ क्या है? దాని అర్థం ఏమిటి? उनके तीनों परिवार वाले भी परमेश्वर के विरोध में चलने वाला फैमिली है। ఆ ముగ్గురు కుటుంబాలు కూడా దేవునికి విరోధంగా నడిచేవారి కుటుంబమే. ये बहुएं शादी से पहले कैसे थी हम नहीं जानते, ఈ కోడలు వివాహానికి ముందే ఎలా ఉన్నారో మనకు తెలియదు. लेकिन नूह के परिवार में आते ही కానీ నోవాహు కుటుంబంలో వచ్చిన వెంటనే नूह के परिवार के साथ मिलकर प्रभु की आराधना करने वाली बेटियां बन गई। కానీ నోవాహు కుటుంబంతో కలిసి ప్రభువుని ఆరాధించే బిడ్డలుగా మారిపోయారు. आमीन। హల్లెలూయా. उनको फ्री टिकट नहीं मिला। వాళ్ళకి ఫ్రీ టికెట్ దొరకలేదు అక్కడ. ओह, आप ऐसा मत सोचिए कि एक अच्छे फैमिली में जाने से उद्धार फ्री है। మీరు ఇలాగ అనుకోవద్దు, ఒక మంచి కుటుంబానికి వెళ్తే ఆ రక్షణ ఉచితమని. इसका एक और उदाहरण मैं आपको दूंगी। ఇంకో ఉదాహరణ నేను చెప్తాను. लूत के दो बेटियां थी। లోతుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. लूत की दो बेटियां थी లోతుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. और वो भी उस समय उस पीढ़ी में पाप की दुनिया के बीच में रहते थे। ఆ తరములో ఆ సమయంలో కూడా ఆ పాపిష్ఠులైన ప్రజల మధ్యలోనే ఉన్నారు. जैसे नूह के काल में नूह था, सदोम अमोरा में लूत रहता था। ఎలాగైతే తన తరములో ఉన్నారో సదోమ్ గొమోరా అనే ఆ సమయంలో కూడా లోతు తన కుటుంబంతో ఉన్నాడు. लूत की दोनों बेटियों का शादी तो नहीं हुआ, एंगेजमेंट हो गया था। లోతు యొక్క ఇద్దరు కుమార్తెలకు ప్రదానం చేయబడ్డది కానీ వివాహం జరగలేదు. और प्रभु के दूत ने बोला, हम सदोम अमोरा को नाश करने वाले हैं। దేవుని యొక్క దూతలు వచ్చి అన్నారు, సొదొము గొమొరా ఈ పట్టణాన్ని మేము నాశనం చేస్తామని చెప్పారు. तुम्हारे इस नगर में यदि कोई रिश्तेदार है, उनको भी लेकर आ जाओ। మీ పట్టణంలో ఎవరైనా మీ బంధువులు ఉంటే వాళ్ళు కూడా తీసుకురా అని చెప్పారు. वहां पर इनविटेशन मिला। అక్కడ ఇన్విటేషన్ అనుగ్రహించబడ్డది. लूत भागे भागे दोनों दामाद के घर जाता है। లోతు పరిగెట్టి ఇద్దరు అల్లుడి దగ్గరికి వెళ్ళారు. होने वाले दामाद అయ్యో కాబోయే అల్లుళ్ళు. ओके, तो लेकिन दोनों दामाद जो है लूत की बात को नहीं मानते కానీ हैं। ఇద్దరు అల్లుళ్ళు కూడా ఆ లోతు యొక్క మాట వినలేదు. ऊपर से लिखा है कि उनको लूत की बातें टट्टा करना, यानी एक क्रिंचर मजाक में उड़ा ఆ दिया। లోతు యొక్క మాటలు ఆ విక్రింపులాగా ఉన్నాయి, చాలా మజాక్ గా ఉన్నాయి. हाँ, यहाँ कुछ नाश होने वाला नहीं है अंकल। ఇక్కడ ఏం నాశనం అయిపోయా, అక్కడ ఏం విషయాలు లేవు. अंकल आप घर जाओ शांति से। అంకల్ మీరు మంచిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. लगता आपने कोई बुरा सपना देख लिया है। ఓ అయి ఉండవచ్చు, మీరు చెడ్డ కళ చూసి ఉండవచ్చు. तो अंकल को वो भगा दिया। అంకల్ ని వాని తరిమి వేశారు. लूत के वजह से दोनों दामाद नहीं बच पाए। లోతు వలన ఇద్దరు అల్లుళ్ళు తప్పించబడలేదు. आमीन। ఆమేన్. यानी हर एक व्यक्ति का उद्धार उसका खुद का निर्णय है। దీని అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరి యొక్క రక్షణ తన యొక్క సొంత నిర్ణయం. लूत के घर में सिर्फ मुश्किल से 3 लोग ही बच पाए। ఆ లోతు యొక్క ఇంటిలో కష్టంగా ముగ్గురే తప్పించబడ్డారు. पत्नी आधा दूर तक बची थी, नमक का खंबा बन गई। ఆ భార్య సగం దూరం వరకు తప్పించబడ్డది, ఉప్పు స్తంభం అయిపోయింది. आमीन। ఆమేన్. नो एक्सक्यूज। అక్కడ ఏం ఎక్స్క్యూజ్ లేదు. नोआ के परिवार में प्रभु की दया देखिएगा, तीनों बेटे, तीनों बहू और पत्नी और नोआ सब एक मन में थे। కానీ నోహా యొక్క కుటుంబంలో చూడండి, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడలు, భార్య కూడా అందరూ ఒకే మనసుతో ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. परिवार किससे बनता है आपको पता है? కుటుంబం ఎలాగ కట్టబడుతుందో మీకు తెలుసా? सबसे पहले उसमें यूनिटी होना चाहिए, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏకత్వం ఉండాలి. एकता होनी चाहिए। అక్కడ ఒకే మనసు, ఏకత్వం ఉండాలి. पति का एक बात, पत्नी का एक बात रहेगा नहीं चलेगा। భర్తకు ఒక మాట, భార్య ఒక మాట ఉంటే సరిపోదు. माता पिता का एक बात, बच्चों का एक मार्ग रहेगा तो भी आशीष नहीं తల్లిదండ్రుల पाएगा। ఒక మాట, పిల్లలు ఒక దారి, అలాగుంటే సరిపోదు. आशीर्वाद में रावू। ऐसा होने से आशीष नहीं आएंगे. स्पिरिचुअल यूनिटी चाहिए। ఆత్మలో ఏకత్వం ఉండాలి. अगर हमारे परिवारों में वो एकता नहीं है तो మన కుటుంబంలో అలాంటి ఏకత్వం లేకపోతే आज से प्रार्थना करिए, प्रभु मेरे परिवार में आत्मिक एकता आए। ఈ రోజు నుండి ప్రార్థించండి, ప్రభువా మా కుటుంబంలో ఏకత్వం రావాలి. ఆత్మలో आत्मिक एकता। ఆత్మలో ఏకత్వము. क्यों मैंने इसको स्पिरिचुअल यूनिटी बोला है? ఎందుకు నేను ఆత్మలో ఏకత్వము, ఏక మనస్సు అని చెప్పాను? क्योंकि कुछ लोग होते हैं दूसरा यूनिटी भी होता है। ఎందుకంటే కొంతమంది ఉంటారు వేరే యూనిటీతో కూడా సంబంధంగా ఉంటారు. पूरा परिवार मिलकर एक ही झूठ बोलने वाला यूनिटी होता है। ఓ మొత్తం కుటుంబం అంతా కలిసి ఒకే మాట, ఒకే అబద్ధం చెప్పే కుటుంబం కూడా ఉంటాది. बाइबल में ही है वो फैमिली भी। ఎందుకంటే బైబిల్లోనే ఆ కుటుంబం ఉంది.
हनन्या सफीरा। అననయ సఫీరా प्रेरितों के अध्याय में हम देखेंगे अनन्या सफीरा हस्बैंड वाइफ मिलकर बड़ी सफाई से, बड़े आराम से, कॉन्फिडेंस से चर्च में खड़े होकर दोनों एक ही झूठ आराम से बोलते हैं। ఎందుకంటే మన బైబిల్లో అపోస్తల కార్యక్రమాలు చూస్తాం. అననీయ సఫీరా ఇద్దరు భార్య భర్తలు కూడా చాలా మంచిగా ధైర్యంగా సంఘం ముందు ఆ అబద్ధాన్ని చాలా ధైర్యంగా చెప్పారు. क्या चर्च ठंडा थी उस वक्त? ఆ సంఘం చాలా చల్లబడి ఉంది ఆ సమయంలో, फायर में थी, फायर, చాలా అగ్నితో ఉంది. अपोस्टलिक फायर का बिगिनिंग स्टेज था। ఎందుకంటే అపోస్తలుల యొక్క అగ్నితో మండే సంఘంగా ఉంది ఆ సమయంలో. पवित्र आत्मा के कार्य होने वाला समय था वो। పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు జరిగే సమయంలో ఉన్నారు. मुर्दे उठाए जाने वाला काल था वो। ఎందుకంటే మృతులు లేపబడే సమయంలో ఉన్నారు. भीड़ की भीड़ उद्धार पाने वाला समय था वो। ఆ సమూహం సమూహంగా రక్షించబడే సమయంలో ఉన్నారు. उसके बीच में चर्च में ऐसे भी एक फैमिली था जो दो जन मिलकर यूनिटी से झूठ बोले। ఆ సమయంలో కూడా ఇలాంటి అబద్ధం చెప్పే ఒక కుటుంబం కూడా ఉంది. ఇద్దరు కలిసి అబద్ధాన్ని చాలా చక్కగా చెప్పారు. मैं और मेरा परिवार हम दोनों मिलकर झूठ बोलेंगे। నేను నా కుటుంబం కలిసి ఇద్దరం అబద్ధం చెప్తాం. ऐसा परिवार भी होता है, నేను నా కుటుంబం కలిసి ఆ కుటుంబాన్ని విరగొడతాము। ऐसे परिवार बोले कि मैं और मेरा परिवार मिलके उस परिवार को तोड़ेंगे. ऐसी एकता हमें नहीं चाहिए। ఇలాంటి ఏక మనసు మనకొద్దు. मैं और मेरा परिवार मिलकर हम जो है प्रेयर करना बंद कर देंगे। నేను నా కుటుంబం కలిసి ప్రార్థించడం మానేస్తాం. मैं और मेरा परिवार मिलके सिनेमा देखने నేను जाएंगे। నా కుటుంబం కలిసి సినిమా చూడటానికి వెళ్తాం. मैं और मेरा परिवार संडे बंक मारेंगे। నేను నా కుటుంబము संडे बंक मारेंगे। సండే బంక్ చేస్తాం, మేము రాము. हालेलुया। హల్లెలూయా. ऐसी एकता हमें नहीं चाहिए। ఇలాంటి ఏక మనసు మనకు వద్దు. और थोड़ा आपका विषय में मैं आती हूँ। నేను మీ విషయానికి మేము వస్తున్నాం. मैं और मेरा परिवार बिस्तर नहीं छोड़ेंगे। నేను నా కుటుంబం బిస్తర్ను మంచాన్ని విడిచిపెట్టాం. मैं और मेरे परिवार अच्छा से सोएंगे। నేను నా కుటుంబం మంచిగా పడుకుంటాం. हालेलुया। హల్లెలూయా. ऐसा यूनिटी हमें नहीं ఇలాంటి चाहिए। ఏక మనసు మనకొద్దు. इसलिए मैंने बोला आत्मिक एकता हमें चाहिए। అందుకే నేను చెప్పాను, ఆత్మలో ఏక మనసు, ఏకత్వం. स्पिरिचुअल यूनिटी। ఆ ఆత్మలో ఏకత్వము. नोआ के परिवार में आत्मिक एकता थी। ఇక్కడ నోవాహు కుటుంబంలో ఆత్మలో ఏక మనసు, ఏకాత్మ अगर ఉన్నది. आत्मिक एकता हमारे परिवार में नहीं है तो ఒకవేళ ఆత్మలో ఏక మనసు, ఏకాత్మ లేకపోతే हमें क्या करना चाहिए? మనం ఏం చేయాలి? अपने परिवार में आत्मिक एकता आने के लिए एक जन तो उठकर खड़ा होना चाहिए। మన కుటుంబంలో ఆత్మలో ఏక మనసు రావాలంటే ఒక్కరైనా లేచి నిలబడాలి. एक जन उठकर परिवार को बैठाकर बोलना चाहिए, देखो हमारे फैमिली में यूनिटी नहीं है। ఒక్కరైనా లేచి నిలబడి కుటుంబాన్ని సమకూర్చి చెప్పాలి, చూడండి మన కుటుంబంలో ఏక మనసు లేదని చెప్పాలి. हमें आज से मिलकर प्रार्थना करना है। ఈ రోజు నుంచి మనం కలిసి ప్రార్థిస్తాం. आइए हम मिलकर अगर हम एक हो जाएंगे, प्रभु हमारे परिवार में भी बड़ा काम करेगा। రండి, మనం అందరం కలిసి ఏక మనసు ఉంటే ప్రభు మన కుటుంబంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. एक तो नोवा की तरह उठना है। ఒక్కరైనా నోవాహులాగా లేపబడాలి. हालेलुया। హల్లెలూయా. तब जो है धीरे धीरे कार्य होने लगेगा। అప్పుడే మెల్లమెల్లగా కార్యాలు జరుగుతాయి. जब तक यूनिटी ना है वो एक नोवा को तगड़ा प्रार्थना करना है। ఎందుకంటే ఈ ఏక మనసు ఇప్పటి వరకు రాదో, నోవాహులాగా మంచిగా గట్టిగా ప్రార్థించాలి. आमेन। ఆమేన్. एकता थी, इसीलिए जब प्रभु ने उनको प्रोजेक्ट दिया, ఏక మనసు ఉంది. అప్పుడే ఎప్పుడైతే ప్రాజెక్ట్ ప్రభు ఇచ్చాడో उसी परिवार ने मिलकर उस प्रोजेक्ट को कंप्लीट किया। ఆ కుటుంబంతో కలిసి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేశారు. आमेन। ఆమేన్. उन्होंने कई बाहर से कारपेंटर को नहीं लाया, అక్కడ బయట నుంచి ఎన్నో కార్పెంటర్లను తీసుకుని రాలేదు. బయటకు వెళ్ళి किसी काम करने वाले व्यक्ति का हेल्प नहीं लिया। ఎవరో పని చేసే వ్యక్తి యొక్క సహాయం తీసుకోలేదు. वहां पर कोई आके नहीं बोला मैंने जहाज बनाया मुझे अंदर आने दो। అక్కడ ఎవరు చెప్పలేరు, నేను ఓడ చేశాను, నన్ను కూడా లోనికి రానివ్వని. मैंने पेंट मारा था मुझे अंदर आने दो। నేను పెయింట్ చేశాను, నన్ను లోనికి రానివ్వండి. मैंने लकड़ी काटने में मदद किया था मेरे को अंदर आने दो। నేను కర్ర కోసే విషయంలో నేను సహాయం చేశాను, నన్ను లోనికి రానివ్వండి. सिर्फ उस फैमिली ने प्रभु के बात को माना కేవలం ఆ కుటుంబమే ప్రభు యొక్క మాటకు విధేయత చూపారు. और उन्होंने मिल के उसको बनाया। వారందరూ కలిసి దాన్ని చేశారు. 1-2 साल नहीं, काफी समय लगा। ఈ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కానీ ఎంతో సమయం పట్టింది. इतिहास बताती है 100 साल भी लग गए लगभग। చరిత్ర చెబుతుంది 100 సంవత్సరాలు కూడా అయి ఉండవచ్చు. तो इतना साल लगा लेकिन उन्होंने एक मन नहीं छोड़ा। కానీ ఇన్ని సంవత్సరాలు అయ్యింది కానీ వారు ఏక
మనసు ఎప్పుడు విడిపోలేదు. आपको मालूम है कोई काम लंबा समय लेता है तो बीच में यूनिटी टूट जाता है. మనకు తెలుసు ఒక పెద్ద ఏదైనా పని ఎక్కువ టైం తీసుకుంటే మధ్యలో ఐక్యత విరిగిపోతుంది. अगर लंबे समय लेते हैं उसको बीच का यूनिटी टूट जाता है. लेकिन यहाँ पर यूनिटी नहीं टूटा. కానీ ఇక్కడ ఆ యూనిటీ ఏక మనసు విరిగిపోలేదు. बीच में अविश्वास नहीं అక్కడ आया మధ్యలో అవిశ్వాసం రాలేదు. और उनका जोश ठंडा नहीं हुआ. అక్కడ జోష్ అక్కడ చల్లారిపోలేదు. अरे कौन लकड़ी काटेगा ऐसा उन्होंने नहीं बोला. ఓ ఎవరు కర్రలు కోస్తారని ఇలాగే ఒకరి మీద ఒకరు చెప్పుకోలేదు. परमेश्वर ने जो कहा उन्होंने उसको बनाकर पूरा किया. దేవుడు ఏం చెప్పాడో అది చేసి పూర్తి చేశారు. देखेंगे 7वां अध्याय 5वां वचन. చూద్దామా 7వ అధ్యాయము 5వ వచనం. 7वां अध्याय 5वां वचन. 7వ అధ్యాయము 5వ వచనం. यहोवा की इस आज्ञा के अनुसार नूह ने किया. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. आमीन. ఆమేన్. जैसा जैसा परमेश्वर ने जहाज बनाने के लिए बोला वैसा वैसा नूह ने किया. ఎలాగెలాగైతే దేవుడు ఓడను తయారు చేసే విధానాన్ని చెప్పాడో అలాగే పూర్తి చేశారు. जिन जिनको इनवाइट करने के लिए बोला नोआ ने उनको इनवाइट किया. ఎవరెవరినైతే ఇన్వైట్ చేయాలని ప్రభు కోరుకున్నాడో వారందరినీ ఇన్వైట్ చేశారు. कौन सा भोजन जमा करने के लिए बोला सारा भोजन जमा ఏ किया. ఆహారాన్ని సమకూర్చాలని ప్రభు చెప్పాడు ఆహారాన్ని సమకూర్చారు. जिस दिन जहाज में एंटर होने के लिए बोला उस दिन वो एंटर भी हो गया. ఏ దినాన్నే ఓడలో ప్రవేశించాలని చెప్పాడో ఆ దినాన్ని వారు ఓడలో ప్రవేశించారు. हालेलुया. హల్లెలూయా. टोटल ओबीडियंस हम देखते हैं. అక్కడ మొత్తం విధేయతను మనం చూస్తున్నాం. इस परिवार में पहला स्पिरिचुअल यूनिटी था. అక్కడ మనం చూస్తున్నాం మొట్టమొదటిగా ఆత్మలో ఏక మనస్సు. दूसरा आज्ञा पालन इस परिवार में था. అక్కడ ఆజ్ఞకు విధేయత. परिवार पूरा मिलकर प्रभु ने क्या बोला उनके बात को वैसा ही आज्ञा माना और पूरा किया. ఆ కుటుంబం అంతా కలిసి ప్రభు అయితే చెప్పాడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో అదంతా కుటుంబం అంతా కలిసి ఆ ఆజ్ఞను ఆ విధేయతతో ఆ కార్యాన్ని ముగించారు. वैसे ही हमारे परिवार में ओबीडियंस होना चाहिए. అలాగే మన కుటుంబంలో విధేయత ఉండాలి. माता पिता के अधीन बच्चे होना चाहिए. తల్లిదండ్రులకు ఆధీనంలో విధేయతలో పిల్లలు ఉండాలి. पति का बात पत्नी सुनना चाहिए. భర్త యొక్క మాట భార్య వినాలి. और जो है परमेश्वर का वचन जो कहता है मुख्य रूप से वो परिवार आज्ञा पालन करना चाहिए. అది ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యం ద్వారా ఆ కుటుంబం లోబడాలి. परमेश्वर के वचन का परिवार अधीन होना है. దేవుని యొక్క వాక్యం వలన ఆ కుటుంబం లోబడాలి. దేవుని యొక్క వాక్యానికి కుటుంబం లోబడాలి. परमेश्वर के वचन में वो परिवार जो है अधीन होना है. हालेलुया. हालेलुया. एक और जो है उस परिवार की जो हम बात को देखेंगे प्रभु का भय उस परिवार में था. ఇంకో కుటుంబాన్ని మనం చూస్తున్నాం దేవుని యొక్క భయం ఆ కుటుంబంలో ఉంది. आमीन. ఆమేన్. उनके परिवार में क्या था? ఆ కుటుంబంలో ఏముంది? परमेश्वर का भय. దేవుని యొక్క భయం. बोलेंगे क्या था उस परिवार ఆ में? కుటుంబంలో ఏముంది? परमेश्वर का भय. దేవుని యొక్క భయం. प्रभु का भय था जो उनको पाप से दूर रखी थी. దేవుని యొక్క భయమే కదా ఆ పాపం నుండి వేరుపరిచింది, ये प्रभु का దూరపరిచింది. भय था जो उन्होंने आज्ञा पालन किया. ఆ దేవుని యొక్క భయమే కదా ఆ ఆజ్ఞానికి విధేయత చూపారు. सारी दुनिया एक तरफ लेकिन ये परिवार अकेला एक ఆ तरफ. లోకమంతా ఒకవైపు గాని ఈ కుటుంబం ఒకవైపు. इनके पार्ट में इनके साइड में ज्यादा लोग नहीं थे. ఈ సమయం వీరి సైడ్ కూడా ఎంతో మంది లేరు. छोटा सा चर्च. ఈ పక్షాన కూడా ఎంతో మంది లేరు. వారికి చిన్న సంఘం, 8 लोगों का चर्च. కేవలం 8 మందితో కలిసిన సంఘం. और बाद में इस चर्च में जानवर लोग आए. తర్వాత ఈ సంఘంలో జంతువులు వచ్చారు. आमीन. ఆమేన్. 1 साल तक शिप में क्या किए होंगे? ఒక సంవత్సరం వరకు షిప్లు ఏం చేసి ఉండవచ్చు? प्रभु की आराधना करे होंगे. దేవుని ఆరాధించి ఉండవచ్చు. किनके साथ? ఎవరితో? जानवर और चिड़िया इन्हीं के साथ मिलकर आराधना करे होंगे. ఆ జంతువులతో పక్షులతో కలిసి ఆరాధించి 8 ఉండవచ్చు. लोगों का चर्च था. కేవలం 8 మందితో కలిసిన సంఘం, 8 लोगों का पार्टी था ये. కేవలం 8 మందితో కలిసిన పార్టీ. बाकी पूरी दुनिया एक तरफ. కానీ మొత్తం లోకమంతా ఒకవైపు. लेकिन इन 8 लोगों के साथ में कौन खड़ा था? కానీ 8 మందితో కలిసి ఎవరున్నారు? परमेश्वर खड़ा था. దేవుడు ఉన్నాడు. हालेलुया. హల్లెలూయా. इसीलिए प्रभु का वचन कहता है हे छोटे झुंड मत डर. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏ చిన్న మంద భయపడకు. मुझे सपोर्ट करने के लिए कोई नहीं है, डरिए मत. ఓ నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు, భయపడకండి. मेरा परिवार छोटा है, संभालने के लिए कोई नहीं है, मत నా डरिएगा. కుటుంబాన్ని ఆదరించేవారు ఎవరు లేరు, భయపడకండి. प्रभु के साथ खड़ा हो जाइएगा. ప్రభువుతో నిలబడండి. हम अगर शून्य है तो మనం ఒక శూన్యంగా ఉంటే परमेश्वर अगदी शून्य के बगल खड़ा हो जाए
जाए, ఒకవేళ శూన్యం పక్కన దేవుడు నిలబడితే परमेश्वर नंबर 1 है, దేవుడు నంబర్ 1, क्योंकि सब कुछ उन्हीं से आरंभ होता है। ఎందుకంటే ఆయనతోనే ప్రతి ఒక్కటి ప్రారంభం अगर అవుతుంది। आप अकेले इंसान हैं మీరు ఒక్కరే और మనుషుడైతే आप कहते हैं कि मैं जीरो हूँ, మీరు అంటున్నారు నేను జీరో, जीरो अगर प्रभु के बगल खड़ा हो जाए ఒక జీరో పక్కన ప్రభు ఒక్కడగా నిలబడితే 10 हो जाएंगे। అక్కడ 10 అవుతుంది। अगर आपका सारा फैमिली का हम 4 जीरो हैं, మొత్తం కుటుంబం పక్కన 4 సున్నాలు ఉంటే तमिल में अच्छा रहेगा मुट्टाल, नान मुट्टाल करके बोलेंगे, मतलब मैं क्या हूँ, జీరో हूं, जीरो हूँ। हालेलुया। హల్లెలూయా। तो अगर 4 मुट्टालू है हम, నలుగురు సున్నాలుగా ఉంటే 4 के बगल अगर एक खड़ा हो जाए ఒక నలుగురు పక్కన ఒక్కరు నిలబడితే कितना हो जाएगा? ఎంత అవుతుంది? 3 शून्य है तो 1000, ముగ్గురు సున్నా ఉంటే 1000, 4 शून्य है तो అగర్ 4 అయితే जोर से बोलिए। हाँ, ऐसा शून्य बढ़ते रहेगा तो అలాగా సున్నాలు పెరుగుతూ ఉంటే वो लाख में जाएगा, లక్షల్లో వెళుతుంది, करोड़ में जाएगा, కోట్లలో వెళుతుంది, गिनती भी नहीं की जा सकती। లెక్క కూడా చెప్పలేము। हालेलुया। हालेलुया। परमेश्वर हमारे साथ खड़ा रहने से ये छोटे झुंड को डरने की जरूरत नहीं దేవుడు है। తోడుగా ఉంటే, దేవుడు ప్రక్కన నిలబడితే ఈ చిన్న మంద భయపడవలసిన పని లేదు। बस इस छोटे झुंड को क्या चाहिए? ఆ చిన్న మందికి ఏం కావాలి? स्पिरिचुअल यूनिटी चाहिए। ఆత్మలో ఏక మనసు ఏకత్వము। हमारी कलीसिया में हम छोटे हैं, कम है, डरने की जरूरत మన नहीं। సంఘంలో కొద్ది మంది ఉన్నామైతే మనం భయపడవలసిన పని हमें లేదు। चाहिए स्पिरिचुअल यूनिटी। మనకు కావాల్సింది ఆత్మలో ఏక మనస్సు। करेंगे तो हाँ करेंगे, చేద్దామంటే చేద్దాం, प्रार्थना करेंगे हाँ सब मिलकर प्रार्थना ప్రార్థన करेंगे। చేద్దామా? కలిసి అందరం ప్రార్థన आइए చేద్దాం। हम मिलकर प्रार्थना करेंगे, सभी आना है, प्रार्थना करना है। రండి మనం కలిసి ప్రార్థించామంటే అందరు కలిసి आइए हम ప్రార్థించాలి। मिलकर काम करेंगे, सबको आना है, काम करना రండి అందరం है। పని చేయాలంటే అందరూ వచ్చి పని आइए చేయాలి। हम प्रभु को खुल कर देंगे, सबको आगे आना है, రండి देना है। ప్రభుకు మనసు విప్పి ఇద్దామంటే అందరూ ప్రభుకు जहाँ మనసు एकता है వేయాలి। परमेश्वर वहां पर खड़ा रहता, अपने कामों को उनको लेकर करता ఎక్కడైతే है। ఏక మనసు ఉంటుందో అక్కడ ప్రభు వచ్చి ప్రభు అక్కడ కార్యం జరిగిస్తాడు। हालेलुया। हालेलुया। प्रभु हमारी कलीसिया को इस्तेमाल करना चाहता ప్రభు है। మన సంఘాన్ని వాడుకోవాలని అనుకుంటున్నాడు। और इस परिवार में क्या था? ఇంకా ఈ కుటుంబంలో ఏముంది? जरूर प्रार्थना थी, నిశ్చయంగా ఈ ప్రార్థన మాత్రం ఉంటుంది। कहीं पर अलग से प्रेयर के बारे में मेंशन तो नहीं किया కానీ है, ఎక్కడ కూడా ప్రార్థనని విశేషంగా పెట్టలేదు। కానీ लेकिन बिना प्रार्थना के परमेश्वर उससे कैसे बात करता है? కానీ ప్రార్థన లేకుండా ప్రభు ఎలా మాట్లాడతాడు? प्रार्थना करने वाले से ही प्रभु बात करेगा। ఎందుకంటే ప్రార్థించే వారితోనే ప్రభు మాట్లాడతాడు। प्रार्थना कर रहे थे इसलिए पाप से दूर थे। ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వారు పాపంగా దూరంగా ఉన్నారు। आमीन। ఆమేన్। हमारे परिवारों में कलीसिया में प्रार्थना होनी మన चाहिए, కుటుంబంలో సంఘంలో ప్రార్థన ఉండాలి, पाप से दूर रहना चाहिए। పాపంకు దూరంగా ఉండాలి। आमीन। ఆమేన్। एक पाप बहुत कुछ विनाश लाती है। ఒక పాపం ఎన్నో నాశనాలను తీసుకువస్తుంది। मेरे बात को ध्यान से నా सुनिएगा। మాటను చాలా ధ్యానంగా వినండి। बाइबल में लिखा है, బైబిల్లో రాయబడి ఉంది, एक पापी बहुत सारी भलाइयों को नाश करता है। ఒక పాపిష్టుడు ఎన్నో మేలును చెడగొడతాడు। एक व्यक्ति का पाप परिवार में बहुत कुछ नुकसान ला सकता ఒక है। వ్యక్తి యొక్క పాపం కుటుంబంలో ఎన్నో నాశనాలను తీసుకొస్తుంది। कलीसिया में भी एक टेढ़ा व्यक्ति कलीसिया को नुकसान कर सकता है। సంఘంలో ఒక వంక వ్యక్తి కూడా ఎన్నో నష్టాలను एक తీసుకొస్తుంది। नेगेटिव व्यक्ति बहुत लोगों के अविश्वास का कारण हो सकता ఒక है। ప్రతికూలమైన మనిషి సంఘంలో ఎన్నో విషయాలు తీసుకొస్తుంది। हालेलुया। హల్లెలూయా। इसीलिए जो है पाप से दूर रहना है। అందుకే పాపానికి దూరంగా ఉండాలి। हमारा परिवार सैंक्टिफाई पवित्र होना है। మన కుటుంబం పరిశుద్ధపరచబడాలి। आयुब अपने परिवार को इस विषय में केयरफुल था। యోబు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాడు। जब जब उनके बच्चे पार्टी करके वापस आते, ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు పార్టీ చేసుకుని వస్తారో, बाहर होटल में नहीं, బయట హోటల్లో కాదు కానీ भैया के घर बहन, बहन के घर भैया, एक दूसरे के घर में एक एक दिन कुछ ना कुछ फंक्शन होते रहते हैं। ఎందుకంటే అక్క తమ్ముడు ఇంట్లో, తమ్ముడు అక్క ఇంట్లో, అన్నదమ్ముల ఇంట్లో పార్టీలు చేసుకుంటూ వస్తున్నప్పుడు, रिटर्न आने के बाद అది తిరిగి వస్తున్నప్పుడు सबको आयुब बटोर कर యోబు అందరిని సమకూర్చి पवित्र करता था, పరిశుద్ధపరిచేవాడు। प्रभु के सामने बलिदान चढ़ाता था। ప్రభు ముందు బలులు అర్పించేవాడు। क्या जाने हमारे बच्चे कुछ गलत उलट करके तो नहीं आ गए। ఏమో తెలియదు కదా, ఏ తప్పు చేసి ఉండవచ్చు। परिवार के अंदर मुखिया को, परिवार के अंदर माता पिता को इस विषय का सीरियसनेस होना ఈ चाहिए। కుటుంబంలో ముఖ్యుడు తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి। मेरे बच्चे कहाँ जाते हैं, क्या करके आते నా हैं, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చేసి उनके వస్తున్నారు, मार्ग उनकी गति क्या है, వాళ్ళ మార్గం, వారి గతి ఏమిటి, उनका चाल चलन कैसा है, వారి నడవడి, వారి ప్రవర్తన उनकी ఏమిటి, बातचीत कैसी వారి है, మాటలు ఎలాగున్నాయి, क्या भक्ति कर रहे हैं, భక్తి చేస్తున్నారా, प्रार्थना करते हैं, ప్రార్థిస్తున్నారా, बाइबल पढ़ते బైబిల్ हैं, చదువుతున్నారా, पाप से दूर रहते हैं, పాపంగా దూరంగా ఉంటున్నారా, क्या फिर मित्रों के साथ जाकर बिगड़ रहे हैं। లేదా స్నేహితులతో వెళ్తే చెడిపోతున్నారా।
नोआ ने अपने परिवार को पवित्र किया, నోవాహు తన కుటుంబాన్ని పరిశుద్ధపరిచాడు. इसलिए संसार से उसने अपने परिवार को अलग कर लिया। అందుకే లోకం నుండి తన కుటుంబాన్ని వేరుపరిచాడు. हमारे रिश्तेदारों में बहुत सारे लोग होंगे, दुनिया में मिले वाले लोग हो सकते ఎందుకంటే మన हैं। బంధువులు ఎంతో మంది లోకంతో కలిసి ఉన్న బంధువులు ఉండవచ్చు. उनकी एकता पाने के लिए उनके काम जैसे काम मत करिएगा। వారి యొక్క ఐక్యత తీసుకోవడానికి వారు చేసే పనులు మాత్రం మీరు చేయకండి. उनका बल पाने के लिए, उनका संख्या, उनके साथ जुड़ने के लिए उनके साथ एक काम मत करना। వారి యొక్క బలం తీసుకోవాలని వారి యొక్క కార్యంలో మీరు జోడిగా ఉండకండి. बंधुल बलम कावल कदंडी, क्योंकि रिश्तेदारों को भी जरूरत है ना. बल चाहिए लेकिन उनके साथ काम मत करना। బలం కావాలి కానీ వారి వంటి కార్యాలు మాత్రం చేయకూడదు. अगर उनके काम जैसे करने से ही उनका सपोर्ट मिलेगा तो ऐसा सपोर्ट नहीं चाहिए। వారి వంటి కార్యాలు చేస్తే సపోర్ట్ దొరుకుతుందని అనిపిస్తే వాళ్ళ సపోర్టే అవసరం లేదు. परमेश्वर का सपोर्ट हमें काफी है, ఎందుకంటే దేవుని యొక్క సపోర్ట్ మనకు చాలును. परमेश्वर के लोगों का सपोर्ट काफी है। దేవుని యొక్క ప్రజల యొక్క సపోర్ట్ మనకు చాలును. हालेलुया। हालेलुया। नूह ने बाहर का सपोर्ट के ऊपर डिपेंड नहीं हुआ। నోవాహు బయట యొక్క సపోర్ట్ మీద డిపెండ్ అవ్వలేదు. यही कारण था कि परमेश्वर नूह को देख के प्रसन्न हुआ। ఇదే కారణం అయి ఉండవచ్చు దేవుడు నోహాను చూసి ఆనందించాడు. कल्ती मिक्स नहीं हो गया, అక్కడ మిక్స్ అవ్వలేదు, కలిసిపోలేదు, अशुद्ध नहीं किया अपने आप को, అపవిత్రపరచుకొనలేదు వారితో కలిసి. हालेलुया। हालेलुया। इतने सारे नूह के रिश्तेदार होने पर भी नूह ने अपने आप को सेपरेट किया। ఎంతమంది నోహ బంధు మిత్రులున్నా కూడా తనని వేరుపరుచుకున్నాడు. आज परमेश्वर उसी परिवार को आशीष करेगा, उसी परिवार के मध्य में निवास करेगा जो अपने आप को दुनिया से सेपरेट करते ఈ हैं। రోజు కుటుంబంలో ఏ కుటుంబంలో దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడంటే ఏ కుటుంబం అంటే వారి నుండి వేరుపరుచుకుంటారో. లోకం నుండి ఎవరైతే వేరుపరుచుకుంటారో అలాంటి కుటుంబంలో దేవుని నివాసం ఉంటారు। संसार से जो अपने परिवार को अलग करते हैं उसी परिवार में परमेश्वर वास करता है. जिसका देह संसार से अलग रहता है उसके देह में पवित्र आत्मा निवास करता है। ఎవరైతే దేహం లోకానికి వేరుగా ఉంటుందో ఆ దేహంలోనే ప్రభు నివాసం ఉంటాడు. जो कलीसिया दुनिया से दूर रहती है वो कलीसिया के मध्य में परमेश्वर की आत्मा निवास ఏ करती సంఘం है। లోకం నుండి వేరుగా ఉంటుందో ఆ సంఘంలోనే ప్రభు మధ్యలో ఉంటాడు. और इस परिवार में एक बात को मैं बताना चाहूंगी, ఇంకో విషయాన్ని ఆ కుటుంబం కొరకు నేను ये చెప్పాలనుకుంటున్నాను. परिवार देने वाला परिवार ఈ था। కుటుంబం ఇచ్చే కుటుంబంగా ఉంది. 8वां अध्याय में आएंगे, 8వ అధ్యాయానికి వద్దాం. वचन 20 और 21 में पढ़ रही हूँ। 20-21 నేను तब చదువుతున్నాను. नूह ने यहोवा के लिए एक वेदी बनाई और सब शुद्ध पशुओं और सब शुद्ध पक्षियों में से कुछ कुछ लेकर वेदी पर होम बलि चढ़ाया। इस पर यहोवा ने सुखदायक सुगंध पाकर सोचा, मनुष्य के कारण मैं फिर कभी भूमि को श्राप न दूंगा। यद्यपि मनुष्य के मन में बचपन से जो कुछ उत्पन्न होता है वह बुरा ही होता है, तो अभी जैसा मैंने सब जीवों को अब मारा है वैसा उनको फिर कभी ना मारूंगा। पढ़ने की जरूरत नहीं है। यहाँ पर नूह जो है जहाज से निकलते ही प्रभु को बलिदान चढ़ाता ఇక్కడ है, నోవాహు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని కొరకు ఒక కార్యం చేశాడు, बलिदान चढ़ाता है। బలులు అర్పించాడు. जहाज में इनवाइट कितने लोगों को मिला आपको पता है? शुद्ध पक्षियों में से 7, ఆ ఓడలో ప్రవేశం ఎంతమందికి దొరికిందో తెలుసా? పరిశుద్ధమైన పక్షుల్లో 7, जो शुद्ध है उसमें 7, जो अशुद्ध है सिर्फ 2। ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారు 7, అపవిత్రంగా ఉన్న వారిలో 2 జోడీలు. तो अभी वो शुद्ध पशुओं में से, शुद्ध पक्षियों में से लेकर कुछ लेकर प्रभु को बलि चढ़ाता ఆ है। శుద్ధ పశువుల శుద్ధ పక్షుల్లో ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో వారిని బలిగా అర్పించాడు. आमीन। ఆమేన్. अगर नूह सोचता रहे 7 ही जोड़ा कबूतर है, इसको बलि चढ़ा दूंगा तो कबूतर दुनिया में बचेंगे नहीं। అక్కడ స్వార్థంగా నోవాహు ఆలోచిస్తే ఈ పావురాన్ని బలిగా అర్పిస్తే ఈ పావురం యొక్క జోడ, ఈ పావురం యొక్క సంతతి ఉండదని ఆలోచించి ఉంటే, मेरे पास 7 ही जोड़ा है, ఎందుకంటే నా దగ్గర 7 జోడాలే ఉన్నాయి. 7 ही जोड़ा जो है भेड़ बकरी है, ఆ 7 జోడాలే ఆ గొర్రెలు మేకలు మాత్రం ఉన్నాయి. इसको दे देने से कैसे होगा? వీరిని ఇచ్చేస్తే ఏమవుతుంది? एक साल जहाज में अटैचमेंट हो गया, ఒక్క సంవత్సరం అంతా సంఘంలో ఓడలో చాలా అటాచ్మెంట్ అయిపోయింది. इसको कैसे मैं बलि चढ़ा दूंगा? దీన్ని నేను ఎలాగ బలిగా అర్పిస్తాను? कबूतर मुझसे पूछेगी, नोवा ताता मेरे को धोखा दे दिया ना। పౌరం అంటుంది, నోహా తాత నన్ను మోసగించావు కదా. परमेश्वर को देते वक्त वो इमोशनल नहीं हुआ, ప్రభుకి దేవునికి అర్పించే విషయంలో ఇమోషనల్ అవ్వలేదు, सेल्फिश नहीं हुआ। అక్కడ స్వార్థంగా ఆలోచించలేదు. प्रभु ने मुझे बचाया है, ప్రభువు నన్ను రక్షించాడు, తప్పించాడు. 1 साल मुझे जहाज में मुझे और मेरे साथ जितने प्राणी आए सुरक्षित रखा है। ఒక్క సంవత్సరం అంతా నాతో ఉన్నవారు అందరిని సురక్షితంగా ఉంచాడు. ये सब प्रभु का दिया हुआ है, ఇదంతా ప్రభువు ఇచ్చిందే. उसमें से कुछ लेकर प्रभु को देना बड़ी बात नहीं है। ఇందులో కొన్ని ప్రభు
ప్రభుకి ఇచ్చే దీని గొప్ప విషయం కాదు. हालेलुया हालेलुया। प्रभु ने उस ऑफरिंग को एक्सेप्ट किया ప్రభు ఆ బలుని అంగీకరించాడు. एक्सेप्ट करने के बाद एक बड़ा ब्लेसिंग देता है ఒక ఆఫరింగ్ ని అంగీకరించిన తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. दोबारा कभी पृथ्वी को सेम ट्रेजेडी से नाश नहीं करूंगा రెండవసారి ఇదే పరిస్థితి గుండా ఈ లోకాన్ని నేను నాశనం చేయను. वो ऑफरिंग के द्वारा ये ब्लेसिंग आया ఆ ఆఫరింగ్ ద్వారా ఈ ఆశీర్వాదం వచ్చింది. उस ऑफरिंग के द्वारा प्रभु ने एक वाचा बांधा कवनेंट की आकाश में मैं जब जब बादल को फैलाऊंगा धनुष दिखाई देगा रेनबो के द्वारा प्रभु ने कवनेंट बांधा ఆ ఆఫరింగ్ ని అంగీకరించిన తర్వాత దేవుడు ఒక నిబంధనను నోవాతో చేశాడు. ఏమిటంటే ఆకాశంలో ఎప్పుడెప్పుడైతే మేఘం ఇంత ధనుషులాగా ఉంటుందో నేను నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. 3 प्रकार के ऑफरिंग होते हैं 3 ప్రకారమైన బలులు ఉంటాయి. पहला बलि हमारा शरीर को प्रभु को देना మొదటి బలిదానం మన దేహం ప్రభుకు అర్పించాలి. ये अपने हृदय को दिए बिना कुछ भी तो प्रभु स्वीकारेगा नहीं। ఎందుకంటే మన హృదయం ఇవ్వకుండా దేవుడు ఏమి అంగీకరించాడు. दूसरा बलिदान है जो कुछ प्रभु ने हमें ब्लेसिंग दिया है चाहे वो पैसे हो चाहे कुछ भी हो वो प्रभु को देना రెండవ బలిదానం ఏమిటంటే దేవుడు ఏమైతే ఇచ్చాడో ఆ ధన రూపంలో ఏదైనా సరే అది ప్రభువుకి ఇవ్వాలి. और तीसरा है स्तुति बलिदान రెండవది స్తుతి ఆరాధన, మూడవది స్తుతి ఆరాధన. तो अभी नूह ने जो है परमेश्वर को जो है अपने जीवन को तो दे दिया साथ में जो है जो कुछ था उसमें से भी प्रभु को दिया నోవా తన జీవితాన్ని కూడా ఇచ్చాడు. తన దగ్గర ఏమైతే ఉందో అది కూడా ఇచ్చాడు. और ये सब के बाद 9वां वचन आखिरी वचन पढ़कर समाप्त करेंगे आज के लिए ఈ తర్వాత 9వ వచనం చదివి 9వ అధ్యాయం మొదటి వచనం సారీ 9వ అధ్యాయం 1వ వచనం. पहला वचन 9वां फिर परमेश्वर नूह और उसके पुत्रों को आशीष दी और उनसे कहा फूलो फलो और बढ़ो और पृथ्वी में भर जाओ మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. मैं और मेरा परिवार जब परमेश्वर की नित्य सेवा करने का निर्णय लेते हैं నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ప్రభువుని సేవించే విషయంలో నిర్ణయం తీసుకుంటే उन पर फूलो फलो वाली आशीष बने रहेगी వారి మీద ఫలించి అభివృద్ధి పొందే ఆశీర్వాదం ఉంటాది. परमेश्वर ऐसे ही हमारे कलीसिया के परिवारों को आशीषित करे దేవుడు ఇలాగే మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం మీద ఇలాగే ఆశీర్వాదం వర్షం కురిపించును గాక. प्रभु इस वचन को आशीषित करे ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించును గాక. इस वक्त प्रभु के दास हमें प्रार्थना में चलाएंगे सभी आंखों को बंद करेंगे Praise the Lord. Hallelujah. Hallelujah. Hallelujah.